హలో గైస్, ఈరోజు మనం ఒక ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకొని ఒక క్రేజియస్ట్ ఐడియాతో ముందుకు వచ్చాం. సో దానికోసం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. అది అయిన తర్వాత ట్యాంక్ బండ్ ఆ డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం. ఆ వ్లాగ్ ఏంటి ఛాలెంజ్ అనేది మరి కాసేపట్లో మీకు తెలుస్తుంది. సో ఈరోజు వ్లాగ్ చాలా ఎగ్జైటింగ్ అండ్ క్రేజీగా ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్. సో ఇప్పుడే మాటలోకి ఎంటర్ అయ్యాం. ఆల్రెడీ మన వాళ్ళు ఏవో చూస్తున్నారు. సో వెళ్ళి చూద్దాం. ఫైనల్గా బిస్కెట్ ప్యాకెట్స్ ఈ పాటకి అర్థమే ఉంటుంది కదా. సో ఈరోజు బిస్కెట్ ఛాలెంజ్ అనమాట. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. 10 బిస్కెట్ ప్యాకెట్ 100 రూపీస్ అయ్యాయి. సో ఇంకా జిరాక్స్ ఒకటి పెండింగ్, ఇంకా వేరే ఇంకే రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ తీసుకొని బయలుదేరుతాం. సో గైస్, బిస్కెట్ ప్యాకెట్స్ కొనేసాం. బట్ మనకి ప్రింట్అవుట్ తీయించడానికి ఏది ఎంత అనేది ప్రజెంట్ ఐడియా లేదు. మేము ఒక ఫిగర్ అనుకున్నాం. బట్ ఎందుకని మంచిది, మనోడితో ఒకసారి ఫస్ట్ ఛాలెంజ్ బోనీ చేయించి ఆడు తినేదాన్ని బట్టి మనం అక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. సో వెల్కమ్ మిస్టర్ చైనా. సో మనోడి చేత బోనీ చేయించి మనోడు ఎన్ని తింటాడో దాన్ని బట్టి మనం ప్రింట్అవుట్ తీయించి అక్కడికి వెళ్దాం. సో మీకోసం నేనే స్టార్ట్ చేస్తాను. సో చైనా కాస్ట్ ఎంత? సో మనం ఫస్ట్ బోనీ ఒక 20 రూపీస్ వేసుకుందాం. మన చైనా గాడు తినేసాడు అనుకోండి 50 రూపీస్ వేసేస్తాం. ఎన్ని తినాలి భయ్యా? 5 బిస్కెట్స్ ఇన్ 1 minute. వాటర్ ఉండదు అండ్ బిస్కెట్ కంప్లీట్ అయిపోవాలి. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2 అయ్యా? ఓ మై గాడ్, అప్పుడే 20 seconds 2 తినేసాడు. వన్ మినిట్ కంప్లీట్ అయిపోయింది. సో ఎన్ని బిస్కెట్స్ తిన్నావు చంద్రరాజు? 3 టోటల్ 3 కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఓకే, మనం వీడియో కంటిన్యూ చేద్దాం. మిగతా 2 కంప్లీట్ చేయి. అమ్మ బాబాయ్, నువ్వు తిన్నదాని ప్రకారం ఎన్ని పెడితే బెటర్? ఒక 4 పెడితే చాలా ఎక్కువ. సో 4 అనేది కొంచెం డిఫికల్ట్. బట్ చూద్దాం ఎవరైనా కంప్లీట్ చేయగలరో ఆ ప్రైజ్ మనీ విన్ అవ్వగలరేమో అనేది. సో స్టేట్ చూడండి. సో గైస్, ఫైనల్గా ప్రింట్అవుట్ కూడా తీయించేసాం. మన ప్రింట్అవుట్ వచ్చేసింది. సో ఇదే మన ఛాలెంజ్. 3 బిస్కెట్స్ అండ్ విన్ 60 రూపీస్. సో ఎంట్రీ 20. చూద్దాం అసలు జనాలు ఎవరైనా వస్తారా రాదా అనేది. ఈవెన్ మనం ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్కి వెళ్తాం. సో అక్కడ మళ్ళీ కలుద్దాం. సో గైస్, మనోడికి ఇది ప్యాంప్లెట్ ఇందాక మనం వేయించాం కదా, ఇది చూపించిన తర్వాత మనోడు రియాక్షన్ ఏమన్నారా? ఈజీ కదా భయ్యా తినడము. ఆ 3 బిస్కెట్లు చాలా ఈజీ అంటున్నాడు. 20 కూడా. ఫస్ట్ 20 వేసేద్దాం. సో గైస్, వాట్ డూ యూ థింక్, హీ కెన్ ఈట్ ఆర్ నాట్? కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరిగ్గా. సో గైస్, మనోడు 55 సెకండ్స్లో వేస్తాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, చెప్పగండి నేను నమ్ముకొని బ్రో 60 బ్రో. 60 రూపీస్ కొడుతున్నాడు యాజ్ పర్ ద పార్టిసిపేషన్. చాలా బాధ కొడుతున్నాడు. యాక్చువల్లీ ఈడి వల్లే ఈడు 3 తినలేపాడు అంటే ఇంకెవడో తినలేడు అనుకున్నాం. కానీ నాకు అలా ఉన్నా 55 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు మన బ్యానర్ కొంచెం మార్చాలి. మినిమం 4 అలా పెడదాం. దాన్ని బట్టి పెడదాం. ఓకే 60 బొక్క. ఓకే, చెప్పారా రూల్స్? బ్రో పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు మనకి. మొత్తం తినేస్తే ప్రాబ్లం అన్నాడు. 2 minutesలో మీకు చెప్పారు కదా, నోట్లో ఏమి ఉండకూడదు, వాటర్ ఉండదు. రెడీ? 1 2 3 స్టార్ట్. కమాన్, ఎంకరేజ్ చేయండి. 2 minutesలో ఇంకా 50 seconds ఉంది. నెక్స్ట్ మీరే. బ్రో చెప్పడం అయితే మా వాడు ఒకటి తిండిపోతున్నాడు. అమ్మ బాబాయ్, ఎన్ని కంప్లీట్ చేశారు? అరౌండ్ బ్రో ఇంకో మినిట్ వేస్తాను, కొన్ని తినేస్తారా? లేదా ఇంకా నోట్లో ఉంది కదా, అది కూడా కౌంట్ చేస్తాను. 3 1 minute కంప్లీట్ చేస్తాడు. 55 secondsలో కంప్లీట్ చేసి నోరు ఓపెన్ చేస్తాడు. అది కూడా వీడియోలో కవర్ అయింది. యాక్చువల్లీ వాడు తినలేపాడు.
సో ఆడు తినలేదంటే ఇంకెవడు తినలేడు అనుకున్నాం. ఈడు తినేసాడు. స్టార్ట్. రెండే ఇవయా 45 సెకండ్స్. అప్పుడే కనిపించట్లేదు బిస్కెట్లు. టైమ్ అప్. కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్. టైమ్ అప్. బ్రో ఈడు తినేసాడు బ్రో. ఆడు వీడియో వస్తుంది చూడండి బ్రో. మీరు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నార్మల్గా ఓకే అంటే అలా కాదు, ముద్ద నవ్వుతున్నట్టు అలా ఉండకుండా కొంచెం క్లీన్గా. స్టార్ట్. కమాన్. స్టార్ట్. టైమ్ అప్. టైమ్ అప్. స్టార్ట్. స్టార్ట్. 10 సెకండ్స్ అయితేనే ఫేమస్. 8 seconds, 7 seconds. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో, చెప్పండి. సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇడు మనిషి కదా, ఇడు తినేసాడు 55 సెకండ్స్లో తినేసాడు ఇడు. కాదు మనోడు తినలేదు పెట్టి ఇడు తినేసాడు. ఇదే ప్యాకెట్ నుంచి ఇస్తారు కదా, ఇంకోటి ఇదే ప్యాకెట్ నుంచి బ్రో ఇప్పుడే ఓపెన్ చేసాం, మాట నుంచి తెచ్చాం అవి. స్టార్ట్. అయిపోయిందా బ్రో? అయిపోయింది. సూపర్ సూపర్ బ్రో. ఆన్ బ్రో. ఏ డన్ బ్రో. ఓకే డన్. మీది అవ్వలేదా? ఓకే స్టార్ట్. అది జస్ట్ ఒక ర్యాండమ్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్పెక్ట్ చేయలేదు అదంతా. స్టార్ట్. ఓపెన్ అమ్మ. ఓకే ఓకే ఈ గాట్ కంప్లీటెడ్. యూ కెన్ వాటర్. ఓకే వాట్స్ యువర్ నేమ్ బ్రో? జుబైర్, మొహమ్మద్ జుబైర్. ఓకే యూ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే బ్రో వన్ బ్రో గాట్ 60 రూపీస్. స్టార్ట్. 3 స్టార్ట్. వాట్స్ నేమ్ బ్రో? యశ్వంత్. ఓకే యూ గాట్ ఇట్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ, యూ గాట్ 60 రూపీస్. కంగ్రాట్స్ బ్రో, యూ గాట్ ఇట్. సో మన బ్రో వచ్చాడు, బ్రోకి ఎంట్రీ ఫీజు ఏం లేదు, జస్ట్ ఫర్ గివింగ్. ఒకవేళ విన్ అయితే మనకి వాటర్ మెలన్ పార్టీ ఇస్తారు అనమాట. సో ఇచ్చే బ్రోకి. సో బ్రో 1 minute. రెడీ 1 2 3 స్టార్ట్. కంప్లీట్. సో మనకి బ్రో పార్టీ తెలుగు అవుతా బ్రో పార్టీ ఐ మీన్ విన్ అయినందుకు మన వాటర్ మెలన్ పార్టీ. భయ్యా వాటర్ మెలన్. ఓకే పర్లేదు పర్లేదు. విన్ ఈజ్ విన్. స్టార్ట్. వాటర్ ఇచ్చే మీరు ట్రై చేస్తారా? ఓకే ఇంకా ఇంకెవరైనా వస్తారా మీరు? టేక్ ఎవరు తెలిపిస్తారు. స్టార్ట్. సో ఇంకో 2 బ్రదర్స్ వచ్చారు. 3 స్టార్ట్. అది అయిపోయిందా? ఇంకొకటి ఉందిరా, సర్లే ఇంకోటి. స్టార్ట్. డన్. అవ్వలేదా? ఓకే చాలా టెస్ట్ చేసి వచ్చింది కదా బ్రో, తినలేక ఆల్రెడీ అయిపోయింది. ఇటు తినేసాడు. వాడు అడిగాడా
వీడితో పాటు ఇంకా 6 ఇప్పుడే విన్ అయ్యారు. సరిగ్గా చూడు మనోడు కదా. సారీ లైట్ పడుతుంది తెలియట్లేదు. మా బ్యాచ్ తిన్నారు, బయట వాళ్ళు కూడా తిన్నారు. అడుగుతున్నారు ఆయన కూడా ఉన్నారు. అదిగోండి అతను వాటర్ మెలన్ అతను కూడా తిన్నాడు. యాక్చువల్లీ వీడు తినలేపాడు. వీడు తినలేపాడు అంటే ఎవడో తినలేడు అనుకున్నాం, అందరు తినేసారు. తీసుకోండి ఇది 3 స్టార్ట్. వెల్ డన్ బ్రో, వెల్ డన్ బ్రో. పర్లే అది మీ కెపాసిటీ పెట్టి ఉంటుంది. అయిపోయిందా? ఒకసారి ఆన్ చేయండి. అది కూడా ఉంది కదా అంత. 8 మెంబర్స్కి ఇచ్చాం ఇప్పుడే. మీరు అదే అంటున్నారు కదా, ఇదే ఫస్ట్ ఈడే తినేసి అంటుంటే ఇంకొకటే, ఇది ఒకటే రౌండ్. రెడీ వాంట్ తీసుకోలేదు. ఓకే తీసుకోండి. స్టార్ట్. బ్రో ఈజ్ ఆన్ ఫైర్. లెట్స్ సీ. ఓకే కంప్లీటెడ్. అయిపోయింది. మీరు చేస్తారా? ఓకే సరే స్టార్ట్. బ్రో 10 seconds అవ్వకుండానే 3 పట్టేసాడు. లెట్స్ సీ. అగ్రెస్ చేయండి అయ్యా. డైనోసార్ బ్రో ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నైస్ మాకు మోస్ట్లీ చాలా మంది ఆడారు, కానీ చాలా మందికి ఇచ్చాం కూడా, ఎందుకంటే 3 ఇచ్చాం కదా. సో చూసుకోండి. ఓకే 3 ఉన్నాయి కదా. మరి టైమర్ లేకపోతే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు గెలిస్తే 40 రూపాయలు వస్తాయి, పోతే 20 రూపాయలు 3 బిస్కెట్లు అంతే. రెడీ సర్లే ఏదో టేస్ట్ వద్దాం. స్టార్ట్. ఇట్స్ ఓకే. నైస్ ట్రై, వెల్ డన్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 20 రూపీస్కి 3 బిస్కెట్స్ అంటే బెస్ట్ డైలైట్ ఇల్లో. 20 రూపీస్కి 3 బిస్కెట్లు. అందరూ వచ్చి ట్యాంక్ బండ్ మీద ఇక్కడ రాలే. 20 రూపాయలు 3 బిస్కెట్లు అంటే 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్లు 3 బిస్కెట్లు 20 రూపాయలకి అమ్ముతున్నాం. ప్లీజ్ కమాండ్. అంటే గెలుచుకోలేరు, గెలచ్చు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. అదేం లేదు, జస్ట్ ఎంటర్టైన్. మీకు కూడా ఎందుకు చేస్తాం అన్నట్టు కాకుండా చేయాలి కదా. చేయలేదు అయిపోతే వస్తారా? ఎక్కడికి వస్తారు? అదే మీరు ఎక్కడ ఉంటారంటే ఒక 5-10 నిమిషాలు ఏదో అరేంజ్ చేస్తాం. సో గైస్ వ్లాగ్ ఇలా కంప్లీట్ అయింది. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా వీలైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈస్ ద ర్యాండమ్ ఐడియా విచ్ వీ గాట్ ద టీమ్ మెంబర్స్ and yeah, these 3 members and this guy initiated this idea and we all implemented and this is here we know. I supported. Next week new surprise ఉంది. మీరు గెస్ట్ చేశారంటే ఎగ్జాక్ట్ గా 2000 ప్రైజ్ మనీ పక్కా 2000. ట్రిప్ కి రావా? So let's see what will happen. ప్రాఫిట్ లాస్ లాస్ట్ లో చూద్దురు. బొక్కే మోస్ట్లీ బొక్కే పడింది. సో లెట్స్ సీ. సో గైస్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. తెచ్చుకున్న 10 ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. సో బ్యూటిఫుల్ వ్యూ. సో ఇప్పుడే ఇంకా ఆర్డర్ చేసాం జెప్టోలో. వచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది ఎగ్జైటింగ్ ఉన్నారు ఇంకా పార్టిసిపేట్ చేద్దామని. సో కొంచెం పాజ్ ఇచ్చాం, మళ్ళీ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాం. సో స్టే ట్యూన్డ్ అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఎంటర్టైన్మెంట్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా అవుద్దని. బట్ ఎవ్రీవన్ ఈజ్ చిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్. దట్స్ ఏ గుడ్ థింగ్. సో యా లెట్స్ సీ. మీకు ఇంకేమైనా ఛాలెంజెస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇంకా మోర్ అండ్ మోర్ ఫన్నీ అండ్ క్రేజీ వ్లాగ్స్ రాబోతున్నాయి.
సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. కొత్త బిస్కెట్స్ తెప్పించాం మళ్ళీ. ట్రై చేయండి బ్రో. రెడీ ఇద్దరేనా? స్టార్ట్. అయిపోయిందా లేదు? ఓకే కంప్లీట్ అయిపోయింది. 1 2 3 స్టార్ట్. బ్రో బిస్కెట్ లేదు బ్రో. ట్రై చేయండి అయిపోయిందా? అయిపోయిందట. అయిపోయిందా? ఓకే స్టార్ట్. బ్రో కింద పడేయద్దు. దుకాణం సర్దుకునే టైం అయింది. 21 हुए अभी. ఉంది అది ముద్దలు ఉన్నాయి. మీకు కూడా లైట్గా ఉంది. అతనిది అయిపోయింది. ఇంకో 4 గెలిస్తే మన దుకాణం అట్టుకెళ్ళిపోవడం. బ్రో ఇటు తినలేదా మీరు డిన్నర్కి? స్టార్ట్. మన బ్రో సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాడు. డబుల్ ప్రైజ్ మనీ కొట్టేద్దామని. మీరు అయిపోయిందా? ఆ అబ్బాయి కంప్లీట్ చేస్తాడు. ఓకే ఆల్రెడీ గెలిచారు కాబట్టి ఓకే స్టార్ట్. సో మనకి 2 పిల్లలు అండ్ ఒక మీడియం అబ్బాయి ఉన్నాడు. కానించేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు మెల్లిగా తినండి పర్లేదు. ఎంకరేజ్మెంట్ చిన్న మొక్కిచ్చి తిని పర్లేదు తిని చాలు పర్లేదు. ఇట్స్ ఓకే. మెల్లిగా మీరు మెల్లి తినండి పర్లేదు. ఇట్స్ ఓకే. మీద పర్లేదు మెల్లి తినండి పర్లేదు. అయిపోయింది అలాగా ఉంది. అది ఉండకూడదు కంప్లీట్గా. ఓకే మీరు నీళ్ళు తాగండి. మీరు లేదు నోట్లో ఉంది ఇంకా ఉండకూడదు కంప్లీట్గా. ఇచ్చి ఇంకోటి వీళ్ళిద్దరికి ఇంకోటి ఇచ్చి వద్దా? వాటర్ తాగెళ్ళి. 1 2 3 స్టార్ట్. బస్ పెడుతున్నా. ఓకే అయిపోయింది. మీరు కూడా అయిపోయింది. సరే మీ ఇద్దరు విన్నర్స్. స్టార్ట్. కంప్లీట్ ఉన్నాయి. ఒక ఆవిడ ఉంది ఇక్కడ 3 సార్లు తిన్నారు. 3 సార్లు తినేసారు. అంటే మనకి బిస్కెట్లు ఎక్కువ అయిపోయింది తినేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది వీడియో ఎందుకంటే గుర్తుపెట్టేస్తారు కదా జనాలు. అమ్మ రికార్డ్ హ్యాట్రిక్. మీరు వీడియోలో కనిపించాలి అసలు. మీరు రండి ఈవిడే చూడండి అసలు పర్సనాలిటీ చూడండి అసలు. నెక్స్ట్ టైం వస్తే 50 కాదు. కొత్త ఛాలెంజ్ ఈవిడ వల్ల ఇప్పుడు కొత్త ఛాలెంజ్ వచ్చింది. 10 బిస్కెట్స్ ఎంత మర్చిపోయింది. ఈవిడ దెబ్బకి అసలు మైండ్ తప్పింది. 10 బిస్కెట్స్ 3 minutes 200. ఈవిడ 80 కడతారు. ఎంట్రీ ఫీజు ఈవిడికే 80. ఎందుకంటే అలాగే మనకు రాదులే కదా. డిన్నర్ అవసరం లేదు అక్కడ. డిన్నర్ చేసి వచ్చిందట. ఎన్నయ్యి ఈట ఒక్క నిమిషం ఇంకోటి ఓకే. సరే 3 minutes ఈవిడికి మీ గురించి ఇవ్వకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఈవిడే 10 మీరు 3 3 ఓకే స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 minute 22 seconds. ఈవిడికి ఇంకా ఊడికి అమ్మ ఇంకా 4 ఉన్నాయి. అమ్మ బాబాయ్ ఎంకరేజ్ అక్క ఆరామ్ సే స్లోలీ చేసింది. అది కెపాసిటీ 6.
ఆల్రెడీ ఉంది సార్. 60 వెళ్ళిపోయింది. ఎనివే నైస్ ట్రై. ఈవిడికి గుర్తుంచుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కెపాసిటీ అలా ఉంది. 1 minute అయిపోగొట్టింది. యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. స్టార్ట్. బైక్ కింద పడేస్తున్నారు సగం. అరే 3 తినేసినా అయిపోయిందా? లేదు, నీకు లేదు, నీకు లేదు. ఇది ఉన్నదా? అది అసలు ఉండకూడదు. 3 స్టార్ట్. 3 స్టార్ట్. నీది ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, మీది ఒకసారి స్టార్ట్. స్టార్ట్. పర్లేదు, మీరు కూడా ట్రై చేయండి బ్రో. మీరే ట్రై చేయడం కావాలి మాకు. 10 seconds more. సూపర్ బ్రో, సూపర్. అల్లుకుంటే ఓకే. సో ఇదిగోండి, ఇందులో అన్ని ముక్కలు ఉన్నాయి. ఈ భయ్య మంచి స్పోర్టివ్ ఉన్నాడు. ఇవన్నీ ఇందులో తినేస్తే ఎంత? 200 ఇచ్చామా? ఎంట్రీ ఫీజు ఎంత పెడదాం? ఎంట్రీ ఫీజు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు. నేను మళ్ళీ తిరిగిస్తాను, మీకు నేను సబ్స్క్రైబ్ చేస్తా. మన ఓడికి చేయరు మీరు, జబర్దస్త్ చేస్తారు, అలాంటిలో చేయరు. ఏం చేయాలి బ్రో, అతను ఇంట్రెస్ట్ లేదు, సరదాగా. సరే, కొన్ని ఎంట్రీ ఫీజు ఒక 30 40 పెడదాం. ఇదే ఉన్నాం అనుకున్నా నాకు తీసి 5 నిమిషాలు. సరే 30. 30 రూపీస్. 155. ఆగండి. ఆ పొగ వస్తుంది. పర్లేదు. లే, 5 నిమిషాలు రా, చాలా ఎక్కువ రా. మీరు డిన్నర్ ఏం చేస్తారు చెప్పండి కొంచెం. పడతా వాడు నాపరా, వాడాగడు. ఇది కంప్లీట్ అయ్యే వరకు వాడాగడు. 2 నిమిషాలు 24 సెకండ్లు అప్పుడే సగం అయిపోయింది. ఫైనల్గా లాస్ట్ ఛాలెంజ్ మన భయ్య విన్ అయిపోయాడు. సో బిస్కెట్లు అన్నీ కంప్లీట్ చేస్తాడు. అదిగోండి, మనోడు పేమెంట్ కూడా అయిపోయింది. సో ఆల్రెడీ పోలీసులు వస్తున్నారు. సో బయలుదేరిపోతున్నాం. సో ఫైనల్గా వాళ్ళని పంపించేసాం, కంప్లీట్ అయిపోయింది ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు డిన్నర్ చేయలేదు, 8కే అలా వచ్చాం. ఇప్పుడు టైం నియర్లీ 1 గంట అవుతుంది. సో వీ డోంట్ నో, బట్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ చాలామంది ఎంటర్టైన్ అయ్యారు. సో నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కామెంట్ చేయండి. విల్ డూ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్. సో మన టీం చాలా బాగా వర్క్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీడియో కూడా ఎంత బాగా వస్తుందని. మెయిన్గా వీళ్ళ ముగ్గురు 3 pillars, 1, 2 అండ్ దిస్ గై హ్యాస్ ఇనిషియేటెడ్ ద ఐడియా యాక్చువల్లీ అండ్ వి ఆల్ ఇంప్లిమెంటెడ్. సో అండ్ క్రౌడ్ కూడా అక్కడ చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు చాలామంది విన్ అయ్యారు, చాలామందికి మనీ పంపించాం. మాకు ఎంత వచ్చిందో కూడా చూసుకోలేదు. మోస్ట్లీ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో మనీ కోసం లేకపోతే రీచ్ కోసం కాదు, ర్యాండమ్గా ఒక వీడియో అనుకున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్. చాలామంది వచ్చారు, మాట్లాడడం, ఎంటర్టైన్ అయ్యాం. ఇట్స్ ఫన్. వీడియో చాలా లెంత్ వచ్చింది ఎందుకంటే చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో మోస్ట్లీ అన్నీ ట్రిమ్ చేసి ట్రై చేస్తాను వీడియో రీచ్ చేయడానికి. సో గైస్, మీకు ఇంకేమైనా ఛాలెంజెస్ ఉన్నా ఆర్ ఇంకేమైనా కొత్త వ్లాగ్స్ మీరు ఇంకేమైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి. వీల్ ట్రై. ఏమైనా కొంచెం యూనిక్గా కొంచెం ఎక్సైటింగ్గా ఉంటే మన టీం మొత్తంతో మళ్ళీ ట్రై చేద్దాం. సబ్స్క్రైబ్. సో గైస్, నౌ టైం 2:30 అవుతుంది. సో తినేసి మేము ఇంకా రెస్ట్ తీసుకుంటాం. కంటిన్యూస్గా 8 to 1 o'clock కంప్లీట్గా చేసాం. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.